ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూత్రాలు. ఆయుర్వేద గ్రంథాలలో మనిషికి సంబంధించిన చాలా విషయాలను చెప్పడం జరిగింది. మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే సమయం వరకు ఏ విధంగా ఉండాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోని చివర వరకు చూసి వీడియోని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాము. మనిషి శరీరం అనేది ఒక అద్భుతం. ప్రతిరోజు మనిషి శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. పాము ఏ విధంగా అయితే తన కుబుసాన్ని విడుస్తుందో, అదే విధంగా ప్రతి మనిషి యొక్క శరీరం అనేది 28 రోజులకు ఒకసారి తన చర్మ కణాలను బయటకు వదిలేస్తుంది. ఆ సమయంలో మనకి మగతగా మరియు ఒళ్ళు విరుచుకోవడం ఎక్కువగా జరుగుతుంది. శరీరం నుండి బయటకు వచ్చే కణాలను మృత కణాలు అంటారు. ఆయుర్వేద గ్రంథాలలో చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. మనిషి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి. ఇలా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వలన ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది. 2. ఉదయం మరియు సాయంత్రం 2 పూటలా స్నానం చేయాలి. 2 పూటలా స్నానం చేయడం వలన శరీరంలో ఉన్న నకారాత్మక శక్తులు అనేవి బయటికి పోతాయి. అదేవిధంగా సకారాత్మక శక్తులు అనేవి శరీరంలోనికి చేరతాయి. ఇలా శరీరంలోకి చేరిన సకారాత్మక శక్తుల వలన రాత్రి సమయంలో మంచిగా నిద్ర పడుతుంది. 3. పాలు మరియు నెయ్యి రోజు ఆహారంలో తీసుకోవడం వలన ముసలితనము తొందరగా దరిచేరదు. 4. రాత్రి సమయంలో పెరుగు తినడం మంచిది కాదు. రాత్రి సమయంలో పెరుగు తినడం వలన శరీరంలోనికి శ్లేష్మము అనేది ఎక్కువ అవుతుంది. 5. అన్ని పాల కంటే ఆవు పాలు శ్రేష్టమైనవి. అయితే ఎక్కువగా ఆవు పాలను తీసుకోవడం వలన శరీరానికి వేడి చేస్తుంది. 6. పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ప్రతిరోజు ఉదయం పరగడుపున నువ్వుల నూనె తీసుకుని నోటిలో పోసుకుని తెల్లటి నురగ వచ్చేవరకు నువ్వుల నూనెను పుక్కలించి బయటకు వదిలేసేవారు. అలా చేయడం వలన దంత వ్యాధులు అనేవి దరిచేరవు. దంత సమస్యలు ఉన్నవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించవచ్చు. 7. నెయ్యి అన్నింటిలోనికి ఆవు నెయ్యి శ్రేష్టమైనది. 8. మినప్పప్పు ఎక్కువగా వాడకూడదు. మినప్పప్పుకు బదులు రాగులు, సజ్జలు వాడుకోవలెను. 9. గొర్రె పాలు, గొర్రెనెయ్యి వాడటం శరీరానికి మంచిది కాదు. 10. ఉసిరికాయలు ఆకాశం నుండి క్రిందికి పడిన అమృతధారగా గ్రంథాలలో చెప్పబడింది. ఈ ఉసిరికతో చేసిన జ్యూస్ను వారానికి ఒకసారి తాగిన శరీరంలోనికి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఉసిరికాయ ముక్కలను మెత్తటి పేస్ట్ లాగా చేసి దానిలోకి కొద్దిగా నీటిని కలపాలి. అందులో తేనెను కలిపి జ్యూస్ లాగా తాగాలి. అదేవిధంగా 15 రోజుల పాటు ఉసిరికాయతో చేసిన పచ్చడిని వేసుకోవడం వలన త్వరగా వృద్ధాప్యం రాదు. 11. నువ్వుల నూనె వాడటం వలన వాతమును, శరీరంలోని శ్లేష్మమును తగ్గిస్తుంది. 12. తేనె కూడా కఫమును తగ్గిస్తుంది. పరగడుపున తేనె నిమ్మకాయ తీసుకోవడం వలన శరీరంలోని కఫమును మరియు శ్లేష్మంను త్వరగా తగ్గిస్తుంది. పరగడుపున గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ తేనె మరియు 1 స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి త్రాగవచ్చు. 13. పాలతో మరియు మజ్జిగతో అరటిపండును ఎప్పుడూ తినకూడదు. 14. పాలతో, పెరుగుతో మరియు మినప్పప్పుతో ఎప్పుడూ నిమ్మకాయ తినకూడదు. 15. మధ్యాహ్నం 12 నుండి 1 గంట లోపు భోజనం చేయడం మంచిది. అదేవిధంగా రాత్రి 7 గంటల నుండి 8 గంటల లోపు భోజనం చేయడం వలన త్వరగా జీర్ణం అవుతుంది. వేళ కాని వేళలో భోజనం చేయకూడదు. అనగా సంధ్యాకాలం సమయంలో భోజనం అనేది చేయకూడదు. 16. అలాగే సంధ్యాకాల సమయంలో నిద్రపోకూడదు.
ఆ సమయంలో నిద్రపోతే శరీరం అనేది మగతగా ఉంటుంది. 17. సంధ్యాకాల సమయంలో భార్యాభర్తలు కూడా కలవకూడదు. 18. ఎవరు వెళ్ళని ప్రదేశాలలోని రాత్రి సమయంలో వెళ్ళకూడదు. 19. భూమిని ఎప్పుడు చేతితో కానీ ఏదైనా వస్తువుతో గాని గీయకూడదు. 20. పళ్ళను కొరక్కకూడదు. ముక్కుతో శబ్దం చేయకూడదు. 21. పాలు తాగే ముందు కానీ, పాలు తాగిన తర్వాత కానీ నిమ్మరసం త్రాగటం నిషిద్ధం. 22. ఇంగువను ఆహార పదార్థాలు వేసుకుని వాడుకోవడం వలన వాతము మరియు కఫమును తగ్గిస్తుంది. అయితే ఇంగువను ఎక్కువ మోతాదులో వాడకూడదు. 23. గేదె పాలు త్రాగడం వలన మనిషికి నిద్ర ఎక్కువగా వస్తుంది. 24. సమయం కాని సమయంలో ఆహారం తినడం వలన అది జీర్ణం అవ్వదు. ఆహారం అరగనప్పుడు ఉప్పును నీటిలో వేసి త్రాగడం వలన ఆహారం జీర్ణం అవుతుంది. 25. నిమ్మరసం అనేది తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకోవడం నిషిద్ధం. 26. చెరుకు నుండి వచ్చే పంచదార మాత్రమే శ్రేష్టమైనది. 27. పెరుగుకు బదులు మజ్జిగను భోజన సమయంలో తీసుకోవడం వలన అనేక రోగములు తొలగిపోవును. అదేవిధంగా పెరుగును మజ్జిగగా చేసుకొని దానిలో కొద్దిగా అల్లం, కొంచెం కొత్తిమీర మరియు కొద్దిగా కరివేపాకు వేసుకుని రోజువారీగా తాగడం వలన శరీరంలోనికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 28. రోజుకు 2 పూటలా తప్పకుండా భోజనం చేయాలి. రాత్రి కానీ పగటిపూట కానీ భోజనం చేయకుండా ఉండకూడదు. 29. తల వెంట్రుకలు, గోళ్ళు మరియు గడ్డమునందు వెంట్రుకలను 15 రోజులలో 3 సార్లు తీసుకొనవలెను. 30. వారానికి 3 సార్లు ఆకుకూరలను తినడం మంచిది. అన్ని ఆకుకూరల్లో పాలకూర శ్రేష్టమైనది. 31. వర్షాకాలంలో చెరువులు మరియు కాలువల నుండి వచ్చే నీరు అనేది తప్పకుండా కాచి తాగవలెను. ప్రతిరోజు గోరువెచ్చని నీటిని త్రాగడం వలన శరీరంలో ఉన్న కఫము మరియు శ్లేష్మము అనేది తగ్గుముఖం పడతాయి. 32. మలమూత్రములను ఆపకూడదు. మలమూత్రములకు వెళ్ళిన తర్వాత కాళ్లను మరియు చేతులను శుభ్రముగా కడుక్కోవలెను. 33. ఫలాలు అన్నింటిలోనూ ద్రాక్ష శ్రేష్టమైనది. 34. ప్రతిరోజు 2 పూటలా స్నానం చేయడం వలన శరీరంలోని అనేక వ్యాధులు తొలగిపోతాయి. 35. సాత్విక ఆహారం తీసుకోవడం వలన శరీరం అనేది శుద్ధి అవుతుంది. 36. మూత్ర విసర్జన చేసినప్పుడు చేతులు మరియు కాళ్ళు ఎప్పుడు శుభ్రముగా ఉంచుకోవలెను. 37. చిన్న చిన్న విషయాలకు ఒత్తిడికి గురవకూడదు. 38. ఎప్పుడైనా ఏ పనినైనా చేసేటప్పుడు ముందుగా కొంత సమయం కూర్చుని ఉండవలెను. 39. క్యారెట్, బీట్రూట్ మరియు మొదలైన పచ్చి కూరగాయలను తురిమి పెరుగులో వేసుకుని తినడం వల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది. దీనిలోకి కొంచెం అల్లంను తురిమి వేసుకుంటే మంచిది. 40. ఇంటి భోజనం ఆరోగ్యానికి మంచిది. వీలైనంతవరకు ఇంటి భోజనం చేయడానికి ప్రయత్నించండి. 41. భోజనంలో అధిక ఫైబర్, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. 42. ఆకుకూరలు వారంలో 3 సార్లు తినాలి. 43. పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా తినాలి. ఉప్పును తక్కువగా తినాలి. 44. ఉదయం పూట మొలకెత్తిన గింజలు తినడం వలన ఆరోగ్యం బాగుంటుంది. 45. ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా పర్యావరణాన్ని శుభ్రముగా ఉంచుకోవాలి. 46. తగినంత కేలరీలు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. 47. ప్రతిరోజు కనీసం 6 నుంచి 7 గంటల వరకు నిద్రపోవాలి. 48. శుద్ధి చేసిన నీటిని ఎక్కువగా త్రాగాలి. 49.
ప్రతిరోజు వ్యాయామం చేయడం వలన ఫిట్గా మరియు హెల్దీగా ఉంటారు. 50. ఉదయం పరగడుపున ఒక గ్లాసు నీళ్లలో చిటికెడు జీలకర్ర వేసి మరిగించి, కాచి చల్లార్చి గోరువెచ్చని మంచినీటిని తాగడం వలన మంచి ఆరోగ్యం ఉంటుంది. 51. వీలైనంత వరకు మన పనులు మనము మాత్రమే చేసుకోవాలి. మన పనులు మనము చేసుకోవడం వలన ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. 52. రోజుకి 1 గంట నడవండి. ప్రతి చిన్నదానికి ఎక్కువగా ఒత్తిడికి గురవకూడదు. 53. మీరు తినే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. 54. జంక్ ఫుడ్ను తగ్గించుకోండి. అనగా బయట ఆహారం పిజ్జాలు బర్గర్లు మొదలగునవి. 55. వ్యక్తిగత శుభ్రత పాటించండి. 56. ఉదయం పూట 15 నుంచి 20 నిమిషాల పాటు సూర్యకిరణాలు మీ బాడీకి తగలడం వలన శరీరంలో ఉన్న ఎముకలు గట్టిపడతాయి. 57. సమయానికి భోజనం చేయాలి. సమయానికి నిద్రపోవాలి. 58. చక్కెరకు బదులుగా బెల్లాన్ని కానీ, తాటి బెల్లాన్ని కానీ ఉపయోగించవచ్చు. బెల్లంలో ఎక్కువ ఐరన్ ఉంటుంది. ఇది మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా, ఆహారం జీర్ణం అవ్వడానికి కూడా దోహదపడుతుంది. 59. రోజుకి ఒక 5 ఖర్జూరాలు తీసుకోవాలి. ఖర్జూరంలో ఐరన్, మాంగనీస్, కాపర్, పొటాషియం, మెగ్నీషియం మరియు కాల్షియం, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. 60. రోజుకి కనీసం 3 నుండి 4 లీటర్ల నీటిని త్రాగాలి. 61. భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు. కొంతసేపైనా నడవాలి. అలా నడవడం వలన ఆహారం త్వరగా జీర్ణం అయి, ఉదరానికి సంబంధించిన వ్యాధులు రావు. 62. పచ్చి బఠానీలు, పప్పు దినుసులు, మొలకెత్తిన పెసలు, బాదం, పాలకూర, సోయా లాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోండి. దీనిలో ఎక్కువ మాంసకృతులు ఉంటాయి. 63. తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవడం వలన దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడవచ్చు. 64. తృణధాన్యాలు అనగా ఓట్స్, బ్రౌన్ రైస్, బార్లీ మొదలగునవి. 65. ఆహారం తింటూ మంచినీరు తాగకూడదు. దాని వలన జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ఆహారం తీసుకోవడానికి అరగంట ముందు మాత్రమే మంచినీరు తాగాలి. దాని వలన ఆరోగ్యం బాగుంటుంది. 66. ఉదయాన్నే 1 గ్లాసుడు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. 67. వంటలలో ధనియాలు, జీలకర్ర మరియు వెల్లుల్లి ఎక్కువగా వాడాలి. దీని వలన జీర్ణశక్తి మెరుగుపడి, ఏమి తిన్నా త్వరగా అరుగుతుంది. 68. బొప్పాయి తినడం వలన పైల్స్ సమస్య నుండి బయటపడవచ్చు. 69. గుండె చర్మ సమస్యలకు పుచ్చకాయ తినడం మంచిది. 70. రోజు 1 గ్లాసుడు రాగి జావా తాగాలి. లేదా రాగి సంగటి అయినా తినాలి. అలా తినడం వలన శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 71. అతిగా ఆహారం తీసుకోకూడదు. 72. ఆయిల్ ఫుడ్ తీసుకోవడం తగ్గించాలి. 73. రాత్రి 8 నుంచి 9 సమయంలో భోజనం చేయడం ముగించుకోవాలి. భోజనం చేయని వారు 2 చపాతీలు మరియు పళ్లను ఆహారంగా తీసుకోవాలి. 74. సజ్జలను ఎక్కువగా తీసుకోవడం వలన పైల్స్ బాధ నుంచి విముక్తి పొందవచ్చు. 75. నేరేడు పండ్ల గింజలలో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. 76. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. 77. మామిడి పండును తీసుకోవడం వలన మూత్రపిండాల్లో ఏర్పడ్డ రాళ్లు కరుగుతాయి. 78. జీడిపప్పు, బాదం పప్పు లేదా పిస్తా పప్పును నానబెట్టి తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. 79. వేడివేడి అన్నం తినడం వలన మంచి ఆరోగ్యం ఉంటుంది, కానీ వేడివేడి అన్నంలో పెరుగు వేసుకొని తినటం మంచిది కాదు.
80. ఇంగువ వాతము మరియు కఫమును తగ్గిస్తుంది. 81. కాలానికి దొరికే పండ్లను ఎక్కువగా తినండి. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంప్లమెంటరీ గుణాలను కలిగి ఉంటుంది. 82. జామకాయలు ఎక్కువ తినడం వలన నరాల బలహీనత, మరియు కండరాల బలహీనత వంటి సమస్యల నుండి బయటపడవచ్చు. 83. డయాబెటిస్ పేషెంట్లు, ఆవాలు ఎక్కువగా తింటే డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది. ఆవాలలో ఇన్సులిన్ అనే పదార్థం ఉంటుంది. 84. నేరేడు పండ్లను తినడం వలన కడుపులో నులిపురుగులు పోతాయి. 85. ద్రాక్ష తినడం వలన కీళ్ల నొప్పుల సమస్య నుండి బయటపడవచ్చు. 86. దానిమ్మను ఎక్కువగా తినడం వలన శరీరంలోని ఐరన్ లోపం తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 87. బొప్పాయి పండు మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ను అదుపు చేస్తుంది. బొప్పాయి పండు తినడం వలన మలబద్ధకం సమస్య నుండి బయటపడవచ్చు. 88. ఆపిల్ తినడం వలన మన శరీరంలోని జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేసి, మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని పోషకాలు కొరత కూడా ఉండదు. 89. ప్రతిరోజు ఉదయాన్నే పసుపు నీటిని తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఎందువలన అంటే పసుపు నీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. 90. పరగడుపున పసుపు నీటిని త్రాగడం వలన కొలెస్ట్రాలు తగ్గుముఖం పడుతుంది. 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో పసుపు కలుపుకొని పరగడుపున తాగాలి. 91. పరగడుపున ఉదయాన్నే టీ కానీ కాఫీ తాగకూడదు. 92. పరగడుపున పండ్ల రసాలను కూడా తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దాని వలన జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. 93. దోసకాయ, కీర దోసకాయ తినడం వలన జుట్టు చక్కగా ఒత్తుగా ఉంటుంది.